తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ అధ్యక్షుడు దాడి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ పానగల్ రోడ్డు ఎల్లమ్మగుడి సమీపంలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో జరిగిన సన్నాహక సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు దాడి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జూలై 2023 నుండి రావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, 6 విడతలుగా పెండింగ్లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలను ఇవ్వాలని, మార్చి 2024 నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 398 రూపాయలతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రకటించి ఈహెచ్ఎస్ నగదు రహిత వైద్యాన్ని వెంటనే అమలు చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా ఈ సౌకర్యం కల్పించాలన్నారు. చలో హైదరాబాద్ ధర్నాకు వెళ్లే పెన్షనర్ల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బస్సు ఈ నెల 7వ తేదీ ఉదయం 7 గంటలకు నల్గొండ ఎన్జీ కళాశాల నుండి బయలుదేరుతుందని, సంఘాలకు అతీతంగా పెన్షనర్లందరూ తరలివచ్చి సమస్యల పరిష్కారం కోసం ఈ మహాధర్నాలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి, జంగయ్య, అలాగే ఎస్జీపీఏటీ ప్రతినిధులు పాండరి, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పెన్షన్స్ అసోసియేషన్ జేఏసీ వారి పిలుపు మేరకి రేపు అనగా 7వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే ధర్నాలో పాల్గొనడానికి గాను నల్గొండ జిల్లా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ పెన్షన్స్ అసోసియేషన్ 2 సమన్వయంగా పోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. తప్పకుండా మన యొక్క రిటైర్డ్ పర్సన్స్ యొక్క కోరికలని నెరవేర్చడానికి, అదేవిధంగా ఇప్పుడు ఈహెచ్ఎస్ కార్డు గురించి, తర్వాత మనకు రావాల్సినటువంటి డిఏల గురించి, అదేవిధంగా పిఆర్సీ గురించి, తర్వాత మన గౌరవనీయులు చెప్పిన విధంగా 398 బేసిక్ టీచర్స్ యొక్క ఇంక్రిమెంట్ గురించి, వీటన్నిటి మీద పోరాటం చేయడానికి నల్గొండ జిల్లా తరపు నుంచి అధిక సంఖ్యలో వచ్చేసి ఈ ధర్నాని విజయవంతం చేస్తామని ఈ యొక్క సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ సంవత్సరం నెలల నుండి మే, జూన్, జూలై 3 నెలలు పెన్షనర్ల వైద్యం కొరకు ప్రతి నెల పెన్షన్లో ఇండెక్షన్ తగ్గింపు చేస్తున్నది, కోత విధిస్తుంది. అట్లా వచ్చే పెన్షనే తక్కువ అంటే ఇంకా తక్కువ చేసి ఇవ్వటం అనేది న్యాయం. ఇప్పటికీ 6 డిఏలు ఇవ్వాలి ప్రభుత్వం, 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టిన పీఆర్సీ ఇవ్వాలి, ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. హెల్త్ కార్డులు కూడా రావట్లేవై ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఒప్పందం చేసుకోకుండా, వైద్యం అందించకుండా, ప్రైవేట్ హాస్పిటల్ పేర్లు చెప్పకుండా ఇట్లా ఇబ్బంది పెట్టడం వల్ల పెన్షనర్స్ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్నారు. తెలంగాణ పెన్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈ నెల 7వ తారీఖు శుక్రవారం నాడు ఇందిరా పార్క్ హైదరాబాద్ ముందు ధర్నా ఏర్పాటు చేసినది. ఆ ధర్నాలో నల్గొండ జిల్లా శాఖ పక్షాన ఎక్కువ మొత్తంలో పెన్షనర్స్ హాజరు కావాలని అందరికీ పెన్షనర్లకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎస్జీపీఏటీ కార్యాలయంలో రేపు జరగబోయేటువంటి మహాధర్నాన్ని విజయవంతం చేయవలసిందిగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా నుంచి ఇందిరా పార్కులో జరిగిన ధర్నాకి పెద్ద ఎత్తున తరలిపోవాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. ప్రధానంగా 1/7/2023 నుంచి రావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, బకాయి పడ్డ 6 విడతల డిఏ, డిఆర్లని వెంటనే ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్ నగదు రహిత కార్డులని ఇచ్చి వైద్యం ప్రారంభించాలని చెప్పేసి, పెన్షన్లకు రావాల్సినటువంటి మార్చి 2024 నుంచి రావాల్సిన బకాయిల్ని వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా స్పెషల్ టీచర్లకి నోషనల్ ఇంక్రిమెంట్స్ని ప్రకటించాలని, అదేవిధంగా
పెన్షన్లాగా అనేక సమస్యలు అపస్కృతంగా ఉన్నవి. ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక డైరెక్టరేట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి పెన్షనర్లకి అక్కడ కూడా ఈ నగదు రహిత వైద్యాన్ని అప్లై చేయాలని చెప్పేసి ఈ అనేక సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి రేపు ఇందిరా పార్క్ దగ్గర ఈ నెల 7వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నా తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టిగా అందరూ కూడా, అన్ని పక్షాలు కూడా, అన్ని వర్గాలు కూడా అందరూ రేపు ఆ ధర్నాకు హాజరై దాన్ని విజయవంతం చేసి గవర్నమెంట్ని మెడలు వంచాలని చెప్పేసి అందరికి కూడా విన్నవించుకుంటారు.